నేటి పునీతులు పునీత బొనిఫాసు గారు. Angelus Domini nunciavit Mariae. బుధవారం జూన్ 5, 2024. మొదటి పఠనం తిమోతికి వ్రాసిన రెండో లేఖ 1వ అధ్యాయం 1-3 మరియు 6-12 వచనాలు. క్రీస్తు యేసు నందున్న జీవమును గూర్చి వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తలుడు పౌలు నా ప్రియ పుత్రుడు తిమోతికి వ్రాయునది. తండ్రి దేవుని నుండి మన ప్రభువగు క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరము, సమాధానము. నా ప్రార్థనల యందు రేయింబవళ్ళు ఎడతెగక నిన్ను స్మరించుచున్నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునికి కృతజ్ఞతలను అర్పించుచున్నాను. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికి తనమును కాక తన ఆత్మచే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు ఆయన బందీనగు నన్ను గూర్చి నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నావలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలనగాక అనుగ్రహ పూర్వకమగు తన సొంత ఉద్దేశముతోనే ఆయన మనలను రక్షించి తన ప్రజలుగా ఉండ పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసు నందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కాని ఈనాడు మన రక్షకుడు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్యజీవమును మనకు ప్రదర్శించెను. అపోస్తలునిగా, బోధకునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. అయినను నేను సిగ్గు పడుటలేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియును. ఆయన నాకు అప్పగించిన దానిని ఆనాటి వరకు సంరక్షింపగలడని నాకు గట్టి నమ్మకము ఉన్నది. ఇది ప్రభువు వాక్కు.